తొందరగా పగలలే సురేష్ అది ఇంకా ఇది కొట్టి జై రజక జై రజక రజక హక్కులను సాధించుకుందాం రజక హక్కులను సాధించుకుందాం ఎస్సీ జాబితా జై రజక జై రజక మీరు ఇద్దరు నందమూరి నగర్ నేను మత్తయ్య నా పేరు. నందమూరి నగరు ప్రజలందరూ కలిసి గంగమ్మ జాతర జరుపుకుంటున్నారు. ఈరోజు ఆంజనేయుడు, మధు, బాలు, నరసింహుడు ఇంకా కొడుక ఏకం చేసి గంగమ్మ జాతర జరుపుకుంటున్నారు. గంగమ్మలో ఏమి అంటే పంటలు సకాలంలో వర్షం కురసాలా, పంటలు పండాలా, రైతులు బాగుంటే మేము బాగుంటామని కోరుకొని మొక్కుంటున్నారు. మాది నందమూరి గ్రామం, నంద్యాల జిల్లా. మేము ప్రతి ఏటా చేస్తున్నాం గంగమ్మకు రజకులకు. 6 నెలలు చేస్తూనే ఉన్నాము. 6 నెలలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు మాకు ఇక్కడ ఒక గుడి అనేది లేదు. కొత్త బ్రిడ్జి పడింది. ఇంతకుముందు చెప్పారు ఇచ్చామని. కానీ ఈ పొద్దున ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వలన మమ్మల్ని ఆలోచించి, మా రజకులను ఆలోచించి మాకు ఇక్కడ ఒక గుడిగా ఏర్పరిచి మాకేదో ఒక దారి చూపించమని వాళ్ళను మేము అడుగుతున్నాం. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి కుందు నది పర్వాక ప్రాంతంలో నందమూరు నగర రజకులు, సోదర సోదరిమణులు మరియు వైఎస్ఆర్ నగర రజక సోదర సోదరిమణులు ఈరోజు గంగమ్మ జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ యొక్క రజక కమ్యూనిటీ వాళ్ళు చేసేటువంటి గంగమ్మ జాతర అనాది కాలం నుంచి వచ్చినటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమము. ఎందుకంటే ప్రతినిత్యము వాళ్ళు చేసే వృత్తిరీత్యా కార్యక్రమంలో గంగమ్మ ఒడిలో నుంచి వాళ్ళు ప్రతినిత్యం ఉదయం లేచిన మొదలు సాయంకాలం కార్యక్రమము, కులవృత్తి యొక్క కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమంలో మన గంగమ్మ తల్లి యొక్క సహకారం ఎంతో ఉంటుంది. కాబట్టి ఆ గంగా మహాదేవిని పూజించుకోవడానికి ప్రతి సంవత్సరము వర్షాకాలం తొలకరి చినుకులు అయిన తర్వాత ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఆనవాయితీగా జరుపుకునే ఈ కార్యక్రమాన్ని నందమూరి నగర రజక సోదరి సోదరిమణులు, వైఎస్ఆర్ నగర సోదరి సోదరిమణులు దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. కావున వాళ్ళకందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ కు సంబంధించిన అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్తాము. నంద్యాల జిల్లా కమిటీ తరఫున గాని, రాష్ట్ర కమిటీ తరఫున గాని మేము ఇక్కడ గుడి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేము మా శాయశక్తుల కృషి చేస్తామని, రాబో కాలంలో అంటే వీలైతే నెక్స్ట్ సంవత్సరానికో 2వ సంవత్సరానికో ఇక్కడ గుడి ఏర్పాటు చేయడానికి మా వంతు సహకరిస్తామని ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన రజక సోదరి సోదరిమణులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి గంగమ్మ జాతర కార్యక్రమానికి మరి నందమూరి నగర్, వైఎస్ నగర్ చెందినటువంటి మా రజక సోదరులు దేశ సౌభాగ్యం కోసం, నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం, రైతు బాగుంటేనే మేము బాగుంటాం. మరి అందరూ దేశంతో మా రజక సోదరులు సోదరిమణులందరూ సమిష్టిగా ఐక్యతగా కూడుకొని గంగమ్మ జాతర కార్యక్రమాన్ని ఈనాడు ఎంతో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా అకుంఠ దీక్షతో ఈ రాష్ట్ర సుభిక్షం కోసం రజకు సామర్థ్యం ఎప్పుడు వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మా రజక సోదరులకు వృత్తిపరంగా చేసుకోవాలంటే రాక్షస పాలనలో ఉన్నటువంటి గత పాలకులు ఎక్కడ కూడా
ఇసుక అక్రమ ఇసుక కోసము అన్యాయంగా అక్రమంగా గుంతలు తోగి మా రజకులను ఇబ్బంది పాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు రజక సోదరులు ఒక గంగమ్మ జాతర చేసుకోవాలంటే ఎక్కడ కూడా గంగమ్మ గుడి లేక ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా ఈనాటి అధికారులైనటువంటి పాలకులను, మా రజకులకు ఎక్కడ కోరితే అక్కడ కుందునది ప్రభావిత ప్రాంతాల్లో మాకు హక్కు అని ఉంది. మాకు జీవో నెంబరు 117 ప్రకారము మా రజకులకు గంగమ్మ గుడి నిర్మించుకోవడానికి ఖచ్చితంగా స్థలాన్ని కేటాయించి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోతాను. మండల రెవెన్యూ అధికారులతో కూడా నేను చర్చించే విధంగా ప్రణాళికను రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైనా సరే మా రజకులపైన దాడులు జరిగినా, మా రజకులపైన అన్యాయంగా కేసులు పెట్టినా వాళ్ళ అంతు చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏనాడు కూడా మా రజకులు ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించరు. మా వాళ్ళ మీద అన్యాయక్రాంతంగా దాడులు జరిపి వాళ్ళ ఆస్తులను కబ్జా చేసే విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. అయినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఈ రోజు నుంచి ఎవరైతే మా రజకులపైన దాడులు చేయాలనుకుంటారో వాళ్ళకు ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, మా రజకులపైన దాడులు జరిగితే అన్యాయంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఫ్లాట్లు కబ్జాలు చేస్తే వాళ్ళు స్టేషన్కి వచ్చి కేసులు పెడితే కేసులు కూడా ఎఫ్ఐఆర్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ నేను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, మా రజకులు అన్యాయంగా దాడులు జరిగినప్పటికీ కేసుల కోసం వస్తే మీరు ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేసి చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. నేను ఈరోజు ముందున్నది ఉన్నటువంటి ఈ గంగమ్మ గుడికి 30 సెంట్ల స్థలానికి ఎట్టకేలకు దీన్ని రిజిస్టర్ పరంగా పట్టా ఇప్పించే వరకు నిద్రపోనని చెప్పి హామీస్తున్నాను. ఈ గుడి నిర్మాణాన్ని కూడా స్వచ్ఛందంగా దాతల విరాళాలతో గుడి నిర్మించే విధంగా చర్యలు చేపడతానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.